మేడం ఇప్పుడు మేము డోర్ టు డోర్ వెరిఫికేషన్ వచ్చాము కొత్త లిస్ట్ వచ్చాక 222/8/1లో ఓనర్స్ ఏమో రమ్య, సురేష్ కుమార్, రవికుమార్ వాళ్ళ డోర్ నెంబర్లోనే దాదాపు 33 ఓట్లు ఉన్నాయమ్మా. అవునండి. ఇక్కడ లెపర్సీ హాస్పిటల్లో వాళ్ళు ఎక్కడెక్కడ వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా వచ్చి ట్రీట్మెంట్ కోసం అక్కడే అడ్మిట్ అయిపోయింటారు వాళ్ళు. అంటే ఎక్కడికి వెళ్ళరు, అక్కడే ఉంటారు ట్రీట్మెంట్ కోసము. వాళ్ళవి అవి నేను చేసాం కాదు. నేను 2021 జనవరిలో తీసుకున్నాను బిఎల్ఓగా. అప్పటికే అవన్నీ ఉన్నాయి. ఎవరైనా చనిపోయినా కూడా నేను డాక్టర్ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని డిలీషన్ అనేది చేయించాను. ఇప్పటి వరకు వాళ్ళ డెత్ సర్టిఫికెట్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉండవు. అవునమ్మా, అది పక్కన పెడితే ఒకే డోర్ నెంబర్లో వాళ్ళు ఉండేది పైన కింద అన్న తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ 4 మెంబర్స్ ఉన్నారు. మరి ఈ డోర్ నెంబర్లో ఎట్లా చేరుస్తారమ్మా? లెపర్సీ హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్లు వాళ్ళు మాకేం సంబంధము, లెపర్సీ వాళ్ళని మా ఇళ్ళల్లో ఎందుకు పెట్టుకుంటాము అంటున్నారు కదా. అవును, కరెక్టే. అవి నేను చేసినవి కాదు కదా. నేను బిఎల్ఓగా ఛార్జ్ తీసుకున్నప్పటికీ అవన్నీ ఉన్నాయి. నాకు ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి సత్యవేడు, రాయచోటి ఇలా ఉంటది వాళ్ళ అడ్రస్. వాళ్ళు ఏమంటారంటే మేము అంత దూరం వెళ్ళి వెయ్యలేము, మేము పేషెంట్స్ కదా, మాకు ఇక్కడే కావాలి అంటారు. అవును, మరి సత్యవేడు ఎక్కడ? సత్యవేడు, రాయచోటు ఎక్కడ? వాళ్ళందరి ఓట్లు ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు డిలీట్ చేయాల్సిన బాధ్యత నీకుంది కదా. నేను ఎలా డిలీట్ చేస్తాను? నువ్వు కంప్లైంట్ ఇవ్వాలా, ఇవి ఉన్నాయి, ఇవి దొంగోట్లు ఈ డోర్ నెంబర్లో అని. అవి దొంగోట్లు కాదండి, వాళ్ళు ఉన్నారు హాస్పిటల్లో. వాళ్ళు హాస్పిటల్లో ఉంటే ఈ ఇంట్లో ఎట్లా పెడతావమ్మా? వాళ్ళు ఓనర్సే. నేను పెట్టలేదండి, నేను ఛార్జ్ తీసుకున్నప్పటికే ఉన్నాయి. నేను చేస్తే కదా నేను ఆన్సర్ చేయాలి. ఇవి నేను నువ్వు అది పోనీ కమిషనర్ గారి నోటీస్కి తీసుకొచ్చావా? ఇది ఎంఆర్ఓ ఆఫీస్ వరకు అందరికి తెలుసు మేడం. సూపర్వైజర్ సార్ కి, అసిస్టెంట్ సూపర్వైజర్ సార్ కి అందరికి తెలుసు. నేను దీనికోసం చాలా హీరింగ్స్ కూడా అటెండ్ అయ్యాను. ఇలా 30 ఓట్స్ ఉన్నాయి అని చెప్పి. ఇంకా వాళ్ళు లెపర్సీ పేషెంట్స్ కదా, ఏం చేయలేము అన్నట్టు ఉన్నారు. అందుకే నేను ఏం చేయలేదండి. మీరు కావాలంటే హాస్పిటల్లో ఉన్నారు పేషెంట్స్ అయితే వాళ్ళు ఎలక్షన్ టైంలో కూడా ఆటో మాట్లాడుకొని వాళ్ళ ఆటోలో వచ్చి వేసేసి వెళ్తారు. జరిగినప్పుడు కూడా ఇక్కడ ఒకటి హాస్పిటల్ నుంచి వస్తారు. నువ్వు చూసావా? నేనున్నానండి. వాళ్ళ ఎప్పుడు ఏ ఎలక్షన్? నువ్వు వచ్చిందే 21లో వచ్చావు. వాళ్ళు వచ్చి ఆటోలో వచ్చి ఓటు వేసి వెళ్ళింది నువ్వు చూసావా? 2019లో ఎంపీ ఎలక్షన్స్ అవి జరిగాయి కదా, అప్పుడే కదా 35,000 దొంగ ఓట్లు చేర్చిండేది మా. ఇవన్నీ దొంగ ఓట్లే. 35,000 ఓట్లు చేర్చారని గిరీషాని కూడా కాదుమా, గిరీషా గారిని కూడా సస్పెండ్ చేశారు కదా. ఆ 35,000 ఓట్లలో ఇవి కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు నువ్వు తీసేయకపోతే నువ్వే ఇప్పుడు సస్పెండ్ అవ్వబోతావు. వాళ్ళు ఇప్పుడు లేకపోతే కదా అవి దొంగోట్లు అవుతాయి. ఉన్నారు అక్కడ. మీరు కావాలంటే వెళ్ళండి హాస్పిటల్కి, నేను కూడా వస్తాను హాస్పిటల్కి రమ్మని. మేమెందుకు వెళ్తామా? డోర్ నెంబర్లో ఆ ఓటు ఉందా లేదా? ఓనర్స్ అయినా ఒప్పుకుంటే ఓకే. వాళ్ళు కూడా మాకెందుకమ్మా లెపర్సీ ఓట్లని వాళ్ళు అంటున్నారు కదా. ఆమె చెప్తుంది అసలు 100 ఓట్ల పైనే ఉండేవి 4-5 సంవత్సరాల క్రితము, మా డోర్ నెంబర్లో దొంగోట్లు చేర్చేశారు అన్నారు. అదే ఇప్పుడు తీయంగా మేము కంప్లైంట్ చేయంగా 30కి తేలింది ఇది అని చెప్తున్నారు. మేమేమి లెపర్సీ వాళ్ళకి బాడుగులకి ఇవ్వము అంటున్నారు వాళ్ళు. వాళ్ళైతే ఆ ఇంట్లో ఉండరు, 8-1లో హాస్పిటల్లోనే ఉంటారు. వాళ్ళందరూ అదే పెట్టుకొని చేసుకున్నారు. ఓటుకు మాత్రమే వచ్చేస్తారా? లేదండి, వాళ్ళు అక్కడే ఉన్నారు, అడ్మిట్ అయినారు. 20 years నుంచి ఓనర్లు ఉన్నారు మేడం. వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకుంటారు. సరే, నువ్వు ఎంత వాదించినా అవి దొంగోట్లు. నువ్వు డిలీట్ చేయలేదు, ఫామ్ 7 పెట్టి డిలీట్ చేస్తావు. సరే రమ్మని చెప్పండి, ఇక్కడికి రాయమ్మా. నువ్వు ఇక్కడికి రా, డోర్ నెంబర్కి రా, ఓనర్స్తో మాట్లాడు. మా ఇంట్లో ఇవి ఉన్నాయా లేవా వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి నువ్వు యాక్షన్ తీసుకోవాలా. మరి నువ్వెందుకు డిలీట్ చేయలేదు? వాళ్ళ ఇంట్లో లేదని తెలిసినప్పుడు ఆ ఇంట్లో ఇవి లేవు అని చెప్పాలి. నువ్వు ఒక లిస్ట్ రాసి ఇవ్వాలి. సూపర్వైజర్ గారికి అందరికీ తెలుసు, ఇది ఎంఆర్ఓ ఆఫీస్ లో వాళ్ళకి కూడా తెలుసు, ఇది హాస్పిటల్లో ఉన్న వాళ్ళవి అని జెన్యూన్ గా ఉన్నాయి కాబట్టి మేము హౌస్ ఓనర్స్ అబ్జెక్షన్ చేస్తారు.
మీరు అబ్జెక్షన్ చేస్తున్నారు కదా. మేము నలుగురమే సార్ ఇక్కడ ఉండేది. ఆమె కూడా చనిపోయింది. ముగ్గురే ఉండేది. వీళ్ళింట్లో ప్రూఫ్స్ ఉంటే నలుగురమే, మా అత్త చనిపోయి 3 months అవుతుంది. ముగ్గురే ఉండేది, 3 ఓట్లే ఉండేది. ఇప్పుడైతే 3 ఓట్లే, ముందు 4, మా అత్త చనిపోయి 3 months అవుతుంది. ఇప్పుడైతే 3 ఇంతకుముందు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఒరిజినల్? ఇంతకు ముందు అయితే చాలా ఉండేవి సార్. అట్లాగే ఓట్లకు వచ్చినప్పుడల్లా ఇట్లాగే వస్తూ ఉండేవి. ఇంతకు ముందు అయితే చాలా ఓట్లు ఉండేవి. ఇట్లా ఓట్లకు వచ్చినప్పుడల్లా చెక్ చేస్తూ ఉంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని తగ్గిస్తే 100 ఓట్ల దాకా ఉండేవి. ఇప్పుడు తగ్గించి ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఉండేది ముగ్గురమే సార్. డోర్ నెంబర్ ఏమో మీది? 8-1 మాది. ఇప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం మీ ఇంట్లో? మొత్తం ఇప్పుడు 3 మా అత్తల 3 months అవుతుంది. ఇవి మీవి కాకుండా ఇంక ఎన్ని ఓట్లు ఉన్నాయి అంటున్నారు లిస్ట్లో మీ డోర్ నెంబర్తో? 30 ఉన్నాయి సార్. దీని మీద మీ అధికారులకు కంప్లైంట్ చేశారా? చాలా సార్లు చేస్తాం సార్. నేను చేసాను, మా వారు చేశారు. ఇంకా అట్లా ఇప్పుడు తగ్గినాయి అంతే. అంతకుముందు 100 ఉన్నాయి. అంతకుముందు చాలా ఉన్నాయి, 100 దాకా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరని చెప్తున్నారు మా వాళ్ళు? ఇప్పుడు చేర్చున్నారు చూడండి, మీ డోర్ నెంబర్ చేర్చున్నారు కదా, వాళ్ళు ఎవరని చెప్తున్నారు? వాళ్ళు బయట వాళ్ళు మాకు తెలియదు సార్. వాళ్ళంతానే బయట హాస్పిటల్లో అంటా ఉన్నారు. మీ డోర్ పైన చాలా ఉన్నాయని అంటా ఉన్నారు. అప్పటికి మేము కంప్లైంట్ కూడా చాలాసార్లు చేసాము. చేయగా ఇప్పుడు తగ్గింది.